రోజంతా కూడా తన ఫోన్ ని అలా వాడుతూనే ఉంటుంది. ఏది చూసినా సరే ఫోన్ వాడుతూనే ఉంటుంది. ఒక రోజు ఇంటికి వెళ్తున్నప్పుడు బస్సులో తన ఫోన్ కింద పడిపోతుంది. అది తను చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. కాకపోతే ఆ ఫోన్ ఇంకొక అబ్బాయికి దొరుకుతుంది. వెంటనే ఆ ఫోన్ ఎరగొట్టి ఆ ఫోన్ లోపల ఒక కెమెరా పెడతాడు. అలాగే తన యాక్టివిటీస్ అంతా కూడా హ్యాక్ చేసేస్తాడు. తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేసి మీ ఫోన్ నిన్న బస్సులో దొరికిందండి, ఈ ఫోన్ మీదేనా, మీకు ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ అమ్మాయి కూడా ఈ వ్యక్తి చాలా మంచోడు అనుకుని తీసేసుకుంటుంది తన ఫోన్ ని. తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందో ప్రతి విషయం కూడా ఆ అబ్బాయి ఇంట్లో ఉంటూ తెలుసుకుంటాడు. కెమెరాలు అన్ని తెలుసుకుంటాడు. ఈ అబ్బాయి ఒక సైకో కిల్లర్, చాలా మంది అమ్మాయిలు అలాగే చంపేశాడు. ఈ అమ్మాయిని కూడా అలాగే చంపేద్దాం అనుకుంటాడు. తర్వాత తన ఫ్రెండ్స్ కూడా ఏవేవో మెసేజ్లు వెళ్ళిపోతాయి తన ఫోన్ నుంచి. తనకేమీ అర్థం కాదు. ఆఫీస్కి వెళ్ళగానే తను ఒక విచిత్రంగా చూస్తారు. అలాగే ఇలాంటి చెత్త మెసేజ్లు ఎందుకు పంపిస్తున్నామని చెప్పి తను కొడతారు కూడా. అయితే ఆ అమ్మాయికి అస్సలు అర్థం కాదు. అప్పుడే తనకు తెలుస్తుంది తన ఫోన్ హ్యాక్ అయిందని. ఈ ఫోన్ వల్లే ఇదంతా వచ్చింది అని చెప్పి విసిరేస్తుంది. తర్వాత ఈ అమ్మాయిని ఆ అబ్బాయి కిడ్నాప్ చేసేస్తాడు. కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటాడు. సబ్స్క్రైబ్.